ప్రైజ్ ది లార్డ్ ఎవరీవన్. హౌ ఆర్ యు ఆల్? ప్రభు కృపలో అందరు బాగున్నారా? మీరందరూ బాగున్నారని నమ్ముచున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు జరిగినటువంటి ఒక సంఘటన మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాను. ఈరోజు ఉదయకాలం మా హస్బెండ్ పిల్లల్ని స్కూల్లో దింపేసి ఇంటికి వచ్చి వాష్రూమ్కి వెళ్ళినప్పుడు వాష్రూమ్ నుండి బయటకు వచ్చేటప్పుడు ఏదో ఒక చిన్న అలజడి అయినట్లు చూశారు. అయితే చూసినప్పుడు అక్కడ ఒక పాము కనిపించింది. అమ్మో అనేసి భయపడి వెంటనే ఫోన్ చేసి, ఇదిగో నువ్వు డోర్ తీయకు, డోర్ పక్కన వాష్రూమ్ దగ్గరే పాము ఉంది, నువ్వు డోర్ మాత్రం తీయకు అని చెప్పినప్పుడు సరే అని అనుకుని మా సారి వెంటనే పక్కింటి అతనికి చెప్పి పక్కింటి అతన్ని తీసుకొచ్చి ఆ పామును చంపించడము జరిగింది. ఒక్కసారిగా చాలా భయం వేసింది. ఒకవేళ అది నిన్నేమైనా చేస్తుంటే అనుకొని అలాగా భయపడిపోయా. నిజమే కదండి, ఈ లోకంలో మనం చాలాసార్లు అనేకమైన వాటికి భయపడుతూ ఉంటామండి. అది నన్ను ఏమైనా చేస్తుంటే, నాకు అలా జరుగుంటే, లేకపోతే నాకు ఏదైనా జరగనంది జరుగుంటే అనేసి చాలాసార్లు కొంచెం జ్వరం రాగలనే, లేకపోతే కొంచెం బీపీ పెరగంగానే, కొంచెం షుగర్ పెరగంగానే, లేకపోతే చీకటి అంటే, లేకపోతే కుక్కలంటే, లేకపోతే పై అధికారులంటే, ఇలా మనిషిని లోకంలో అనేకమైన వాటి గురించి మానవుడు నిత్యము భయపడతాడు. ఎందుకు భయపడతాడు? ఒకవేళ నేను చనిపోతానేమో దాని ద్వారా అని భయపడుతూ ఉంటాడు. ఎందుకంటే మనిషి యొక్క ఆశాజీవి కదా, నేను ఎక్కువ కాలం బతకాలి అని అనుకుంటాడు కదండి. అందుకే ఏది జరిగినా కూడా భయపడుతుంటాడు. దేవుని వాక్యంలో మనం చూసినట్లయితే మత్తయి సువార్త 10వ అధ్యాయం 28వ వచనములో, మరియు ఆత్మను చంపనేరక దేహమును చంపువానికి భయపడుడు కానీ ఆత్మను దేహమును నరకములో నశింపజేయవానికి మిక్కిలి భయపడుడు అంటుంది. మరియు ఆత్మను చంపనేరక దేహమునే చంపువానికి భయపడుడి. కాబట్టి మనము ఈ దేహాన్ని చంపే వాటి కొరకు మనం భయపడాల్సిన అవసరం లేదండి. ఎందుకంటే మన దేహం చనిపోయినప్పటికీ కూడా మన ఆత్మ ఎప్పుడూ బ్రతికే ఉంటుంది. కానీ దేవుని వాక్యం సెలవిస్తుంది, ఆత్మను దేహమును రెండింటినీ కలిపి నరకములో పడివేసేటువంటి దేవునికి మిక్కిలి భయపడుడు అంటుంది. కాబట్టి మన ఆత్మ మన దేహం రెండు నరకంలోనికి వెళ్లకుండా ఉండాలంటే మనకు ఈ లోకములో మన దేనికి కాకుండా దేవునికి భయపడి నడుచుకున్నట్లయితే ఆ నరకము నుండి తప్పించబడి పరలోక రాజ్యానికి మనము వెళ్తామండి. దేవుడి మాటలు దీవించును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ.